ఎలా ఉంది సినిమా? సినిమా గురించి చెప్పే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నానా హైరానా సాంగ్ మిస్ అయింది సినిమాలో. 4 వీక్స్ తర్వాత యాడ్ చేస్తారంట. ఇంట్లో ఓటీటీలో వస్తుంది చూసేయండి, థియేటర్లో అప్పటిదాకా ఉండదు. ఎందుకంటే రివ్యూ మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదేమో. ఎందుకు శంకర్తో డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు, మరి ఎలా ఉంది? శంకర్ గారి మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. కాకపోతే ఈ సినిమా గురించి ఇంకోటి కూడా చెప్పాలి భయ్య. నాకు ఎందుకంటే శంకర్ గారికి గత సినిమాలు చూసి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషనే పెట్టుకోలేదు నేను. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వస్తేనే ఇంత రాడ్ లాగా ఉంది, పెట్టుకుని వస్తే నా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. అండ్ ఇంకొకటి, ఖైరాద్వాని గారి కాంబినేషన్ ఆల్రెడీ వినయ విజయరామ ఫ్లాప్. చూసిన తర్వాత మళ్ళీ ఆవిడ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నారు అనేది ఒకటి అర్థం కాల. తమన్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన బీజిఎం లేదు. ఇంకా అదే అనుకుంటున్నాను, బెటర్ ఇంకొకసారి రామ్ చరణ్ గారు ఖైరాద్వాని గారితో వద్దు అనేది అయితే నా సజెషన్. అంజలి గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఆ పెర్ఫార్మెన్స్లో ఫైర్ లేదు, కావాల్సిన ఫైర్ లేదనమాట. 75 కోట్లు ఖర్చు పెట్టారు సాంగ్స్, ఆ రేంజ్లో ఉన్నాయా వర్తా సాంగ్స్? 75 కోట్లు సాంగ్స్ కోసం ఖర్చు పెట్టారంటే వెనకాల ఉన్న పబ్లిక్ కోసం ఖర్చు పెట్టారు. సాంగ్లో ఎలాంటి, నాకు నిజంగా నానా హైరానా సాంగ్ ఎందుకు లేదా అనిపించింది. ఏది మన ఈ సాంగ్ ఉంది కదా, జరగండి జరగండి కానీ నానా హైరానా పెట్టుంటే బాగుండేదేమో అని, విజువల్గా బాగుండేదేమో అనిపించింది. ఆ సాంగ్ తీసేసి జనాలు గుంపులు వెనకాల ఎందుకు అంతమంది డాన్సర్లు, ఏం చేద్దామని గ్రాండ్ కష్టమేనండి, రీచ్ అవ్వదు. ఎందుకంటే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆల్రెడీ ఆచార్య వచ్చింది కదా, మీరు అది మర్చిపోతే ఎలా? పాతఘట్టం అయిపోయిన తర్వాత ఆ పొలిటికల్ డ్రామా అన్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా రామ్ చరణ్ గారు చేయాల్సిన సినిమా కాదు. అంటే ఆయన మెయిన్గా గడ్డంతో ఉండి మాస్ ఎలివేషన్స్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. ఇంత క్లాసీగా నాకు నచ్చలా. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను సెకండ్ హాఫ్ చాలా హై ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే సెకండ్ హాఫ్లో పాట వస్తుంది, అంజలి గారు పాడే పాట. నేను ఆ పాటను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, అరవింద సమేత వీరరాఘవలో సాంగ్ ఉంటుంది కదా, నేను అక్కడి నుంచి హై వెళ్తుందేమో సినిమా అనుకున్నా. అక్కడి నుంచి మొత్తం పడిపోయింది అనమాట చివరిదాకా కూడా. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సాంగ్ నుంచి ఇంకా హై వెళ్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అప్పన్న క్యారెక్టర్ గురించి నేషనల్ అవార్డు పక్కా అన్నారు. అప్పన్న క్యారెక్టర్లో ఎమోషన్ లేదు, ఫైర్ లేదు, ఏదో న్యాచురల్గా అలా తీసినట్టు తీసేశారు. సో అప్పన్న క్యారెక్టర్లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు నాకైతే. సో ఓవరాల్గా సినిమా నాకు యావరేజ్ అనే చెప్తా. 1 టైం వాచబుల్ కూడా కాదు. చెప్తున్నాను కదా మీకు, నానా హైరానా సాంగ్ 4 వీక్స్ తర్వాత యాడ్ అవుతుంది. ఆ 4 వీక్స్ తర్వాత దాకా థియేటర్లో సినిమా ఉండదు. సో ఇంట్లో ఓటీటీకి వచ్చేస్తుంది, అప్పుడు చూసేయండి. నానా హైరానా సాంగ్ యాడ్ చేసి ఓటీటీలో పెడతారు, అక్కడ చూద్దాం. అండ్ సినిమాకి రేటింగ్ కావాలంటారా? రేటింగ్ అయితే 5కి 1.5 తీసుకోండి.